కష్టాల్లో ఉన్న రైతులకే పంచుతానని పల్లవి ప్రశాంత్ అదే గుర్తు చేస్తూ ఈ రోజు స్టేజ్ పైన కూడా అదే చెప్పాడు. ఈ 35 లక్షలు ప్రజలకే పంచుతాను, ఈ 35 లక్షలు కష్టాల్లో ఉన్న రైతులకు పంచుతాను అని చెప్పేసి ఇన్నాళ్ళు అతనికి ఓట్లు వేసిన జనాల హృదయాలు మరొకసారి గెలిచాడని చెప్పవచ్చు. నిజంగా పల్లవి ప్రశాంత్ ఒక జర్నీ ప్రతి ఒక్కరికి ఆదర్శం అని చెప్పవచ్చు. అతని లక్ష్యం కోసం ఏ విధంగా ప్రయాణం చేశాడో ఆ ప్రయాణాన్ని ప్రతి ఒక్కరు ఇన్స్పిరేషన్ గా తీసుకొని ముందుకు వెళ్ళొచ్చు. ఒకప్పుడు పల్లవి ప్రశాంత్ అని ఎగతాళి చేసిన వాళ్ళు ఇప్పుడు పల్లవి ప్రశాంత్ గారు అని రెస్పెక్ట్ ఇస్తున్నారంటేనే అర్థం చేసుకోవచ్చు. ఒక రైతు బిడ్డ ఎప్పటికీ దేశానికి రాజే, ఒక రైతు బిడ్డ ఎక్కడున్నా రాజే, అదే రైతు బిడ్డ బిగ్ బాస్లున్న రాజే అని ఈరోజు పల్లవి ప్రశాంత్ నిరూపించాడు.